తెలంగాణ రైజింగ్ పేరు మీద ఫ్యూచర్ సిటీలా ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్ ను ఇయాల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు షాల్ చేసిండు. మన దేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ల అయ్యే నాటికి తెలంగాణను 3 లక్షల కోట్ల డాలర్ల ఎకనామీగా తీర్చిదిద్దుడే లక్ష్యంగా విజన్ 2047 డాక్యుమెంట్ ను కూడా ఈ గ్లోబల్ సమ్మిట్లనే విడుదల చేస్తున్నారు. మరిగా ఆ సమ్మిట్ గురించి పురాగార్చుకుందాం పాండ్రి. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను షాల్ చేసినాక మాట్లాడిన గవర్నర్ సారు వికసిత్ భారత్ దిశగా తెలంగాణ రైజింగ్ నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలలో చాలా మార్పులు వస్తున్నాయి. 3 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా మారాలనేదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పుకొచ్చిండు. వికసిత్ భారత్ బై 2047 and Telangana Rising represent clear and purposeful national and state goals. Today marks a moment when a strong vision begins to translate into steady and measurable action, inspired by the ideal Sarve Bhavantu Sukhinah, let there be happiness for all. Setting targets, planning strategically and executing with discipline require clarity and a forward-looking mindset. As Bharat moves with determination towards becoming a $30 trillion economy by 2047, Telangana too is progressing with confidence toward becoming a $3 trillion economy by 2047. 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేయడానికి సాయం చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పిన సీఎం రేవంత్ అన్న అభివృద్ధి కోసం పారిశ్రామికవేత్తలు ఆర్థికవేత్తలు సలహాలు ఇవ్వాలన్నాడు. తెలంగాణ become India's youngest state. After 10 years, we are now trying to become India's most developed state and one of the best in the world. Following the Indian model of constitution making, we decided to deliberate upon our future. We asked experts to tell us what we can achieve by 2047, when India will celebrate its 100 years of independence. This is how the dream of Telangana Rising 2047 was born. In our Telangana culture, when we wanted to do something great, it is important to take blessings from our gods. ఇక సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా 2014 నుంచి తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి 10 లక్షల కోట్ల మీదనే నిధులు అందినాయి అన్నాడు. Today, Hyderabad is not just a state capital. It is one of the India's strongest economy pillar. As an innovation corridor that today powers the global digital economy, as a IT hub, as a pharmaceutical capital, emerging as the vaccine capital and a pharmacy of the world, the defense research and manufacturing hub, as an aerospace technology center, key health hub, India, it is therefore our collectivity responsibility to protect and promote the brand image of Hyderabad and build its future. హైదరాబాదు ఒక రాష్ట్రానికి రాజధాని నగరం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం లాంటిదని అన్నాడు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇంకింత పెంచుతందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని అన్నాడు. ఇక నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి మాట్లాడుకుంటా తెలంగాణ రాష్ట్రం సంస్కృతి, కళలు, టెక్నాలజీ, పరిశ్రమల హబ్ గా ఉన్నదని అన్నాడు. ఐక్యమత్యంతోనట్టుగా శాంతియుత పరిస్థితులతోనే అభివృద్ధి సాధ్యమైతుందని చెప్పుకొచ్చిండు. ఇక ఈ గ్లోబల్ సమ్మిట్ లా ఈ రోబో మాత్రం మస్తు హల్చల్ చేసింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ అన్న చూడగానే ఈ రోబో చెయ్యి ఊపింది గాని అదే హీరో నాగార్జున మాత్రం షేక్ హ్యాండ్ ఇచ్చినా సప్పుడు చేయలేదు ఈ రోబో. ఈ సమ్మిట్ లా తెలంగాణ రైజింగ్ అని చెప్పి ఓ పాట కూడా విడుదల చేసిర్రు. Telangana rising, state is so shining. It's just amazing, the future is building. మొత్తానికైతే 44 దేశాల నుంచి 154 మంది అతిథులు ఈ సమ్మిట్ కి హాజరుపడ్డారట. ఈ గ్లోబల్ సమ్మిట్ తోని తెలంగాణ తాక దునియా దేశాలకు తెలిసినట్టు సర్కార్ మా గొప్పగా చేసింది ఏర్పాట్లు. మరిగా రేపు ఇంకెట్లా చేస్తారో చూడాలిగా.